వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తమ బడ్జెట్లో పొందుపరిచిందని, మా మేనిఫెస్టోను కాపీ చేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తన ఎక్స్ అకౌంట్లో చిదంబరం చాలా సంబంధించిన అంశాలను పేర్కొన్నారు, కానీ 3 ప్రధాన అంశాలు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి. అందులో 11వ పేజీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 11వ పేజీలో అప్రెంటిస్ సంబంధించినటువంటి ఒక అంశం ఉంది. దాన్ని ఇప్పుడు బడ్జెట్లో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చిదంబరం చెప్తా ఉన్నారు. 30వ పేజీలో లింక్డ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినటువంటి ఎనేబుల్ స్కీమ్ సంబంధించి కాపీ చేశారని చెప్తా ఉన్నారు. 31వ పేజీలో ఏంజల్ ట్యాక్స్ సంబంధించి రద్దు అంశాన్ని మేము పేర్కొన్నాం. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ విషయాన్ని ప్రస్తావించారని చెప్పి చిదంబరం చెప్తా ఉన్నారు. చిదంబరం చెప్పినటువంటి ఈ కామెంట్స్ పట్ల, అంటే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కాపీ చేసింది అనేటువంటి ఈ ఆరోపణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బీజేపీ శరమామూలుగానే వ్యతిరేకిస్తూ ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి మేము స్పష్టమైనటువంటి గతంలో ఇచ్చినటువంటి హామీల మేరకే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నామని చెప్పి కూడా ప్రకటించింది. అయితే ఎవరు చేస్తే ఏముంది, జనాలకు మంచి చేస్తే చాలు కదా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానని చెప్పి ఈ స్కీమ్లను ప్రకటించి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పార్టీ అధికారంలో రాలేదు కదా. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంతో అధికారం ఏర్పాటు చేసింది కదా, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా. చేస్తే చేయనండి, ప్రజలకు మంచి చేస్తోంది కదా కాంగ్రెస్ పార్టీ. కానీ ఇటు చిదంబరం కానీ వెల్కమ్ చెప్పండి. వెల్కమ్తో పాటుగా ఇంకొన్ని సజెషన్స్ ఇవ్వండి. ఇంకా బడ్జెట్ కంప్లీట్ అయ్యేలోపు, సెషన్ పూర్తయ్యేలోపు మీ సజెషన్స్ ఇస్తే ఇంకా మేలు చేయడానికి మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏమంటారు? బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా ద్వారా మీ ఒపీనియన్ని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఈ అంశం పైన మీ కామెంట్స్ తెలియజేయండి.